హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. తమలపాకుని మనం యాక్చువల్గా డైజెషన్ కోసం యూస్ చేస్తూ ఉంటాం. చాలామంది భోజనం తర్వాత తాంబూలం వేసుకుంటూ ఉంటారు. దానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తమలపాకే కదా. ఇవాళ ఆ తమలపాకుతోటి మనం రసం తయారు చేసుకుందాం. చాలామంది ఇళ్లలో భోజనంలోకి చాలా కర్రీస్ తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ చివర్లో రసం లేనిదే వాళ్ళకి పూర్తి భోజనం అయినట్టు ఉండదనమాట. ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి తమలపాకుతోటి ఇవాళ మనం రసం తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా చింతపండు రసం తయారు చేసి పక్కన పెట్టుకొని తమలపాకు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి దంచుకొని చింతపండు గుజ్జులో యాడ్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఈ తమలపాకు మనకి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నోటి నుండి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. చిగుళ్లను గట్టిపరుస్తుంది. చిగుళ్లను గట్టిపరచడమే కాకుండా చిగుళ్ల నుంచి చాలామందికి రక్తస్రావం అవుతూ ఉంటుందండి. దాని నుండి కూడా రక్షిస్తుంది. అనేక రకాల చర్మ సమస్యల నుండి కూడా కాపాడుతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పుల సమస్య నుండి కూడా కాపాడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న తమలపాకుని ఏదో రకంగా తప్పకుండా ఉపయోగిద్దాం.